ప్రాజెక్ట్ మొత్తం చూసిన తర్వాత యూ విల్ బి సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. తర్వాత వరలక్ష్మి గారు, మీరు నార్మల్గా వస్తూనే అన్ని ఆఫ్ బీట్ క్యారెక్టర్స్తోనే ఇండస్ట్రీలోకి వచ్చి దాంట్లోనే బాగా సక్సెస్ అయ్యారు. యూ మేడ్ ఏ స్టూపెండస్ సక్సెస్ ఇన్ దట్. అంటే వాట్ ఈస్ ది ప్రాబ్లమ్? కెన్ ఐ ఆస్క్ యూ? అంటే డూ యూ థింక్ దట్ యూ డోంట్ ఫిట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ గ్లామర్ ఫ్రేమింగ్? అంటే వాట్ డ్రోవ్ యూ రియలీ? వాట్ డ్రోవ్ యూ టు launch onto such kind of a stretch of characters? It's a good question, sir. Thank you. జనరల్గా వచ్చి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తే ఫస్ట్ మేము థింక్ చేసేది ఏమంటే హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని. నేను వచ్చేటప్పుడు వచ్చి నేను యాక్టర్ అవ్వాలని అనుకున్నాను. యాక్టర్ అనేది డిఫరెంట్. యాక్టర్ అనేది వచ్చి ప్రతి సినిమాలో వచ్చి సేమ్ హీరోయిన్ రొమాన్స్ చేసి మళ్ళీ లవ్ చేసి మళ్ళీ బ్రేకప్ చేసుకొని మళ్ళీ లవ్ చేసి ఒక సేమ్ ట్రాక్. అది ఏ సినిమాలో మారలేదు హీరోయిన్ క్యారెక్టర్. నేను చేసే క్యారెక్టర్ ప్రతి సినిమాలో వేరువేరుగా ఉంటుంది. అండ్ నా లోపల ఉండే ఒక యాక్టర్కి అది ఒక తీనిలాగా. తీని అంటే నేను చెప్పేది కరెక్ట్. అది తీని అంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒక యాక్టర్గా ఒక్కొక్క సినిమాలో వేరేలాగా చేసేది వచ్చి నాకు ఒక హై. అంటే ఒక్కొక్క సినిమా నాకు వేరేగా క్యారెక్టర్ దొరుకుతుంది. అది ఎట్లా మేము చేస్తాము. అండ్ నాకు మెయిన్ ఇదంటే ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ చేస్తే అది ఆడియన్స్ నమ్మాలి, అప్పుడే మేము సక్సెస్ అయ్యాం. ఇప్పుడు వీరసింహారెడ్డి కానీ, క్రాక్ కానీ, నాంది కానీ, ఇప్పుడు దీంట్లో కూడా చూస్తే ఆ ప్రతి క్యారెక్టర్లో వచ్చి మీరు చూస్తే మీకు నమ్మాలి, ఓకే ఈ అమ్మాయి ఇట్లా ఉంటుందని నమ్మాలి. ప్రతి సినిమాలో వరలక్ష్మి మీరు చూడకూడదు, ప్రతి సినిమాలో ఆ క్యారెక్టర్ చూడాలి. దట్స్ మై లాజిక్. అంటే ఈ డెసిషన్కి అరైవ్ అవడానికి ఫాదర్ తాలూకా దిస్ వాజ్ మై డెసిషన్. అండ్ ఆల్సో ఏమంటే ది డెసిషన్ మెయిన్లీ ఇస్ బికాజ్ అది చేసేకి చాలామంది ఉన్నారు. ఐ మీన్ ప్రతి ఫ్రైడేలో ఒక హీరోయిన్ పుట్టింది అండ్ ప్రతి మంత్లో ఒక హీరోయిన్ పుడతారు. అండ్ దెర్ ఇస్ నో జడ్జ్మెంట్ బికాస్ దట్ ఇస్ ఆల్సో వెరీ డిఫికల్ట్. ఒక పోయి ఆ ఎండ్లో పోయి సాంగ్లు ఆడేది, పాటలు ఆడేది చాలా కష్టమైన మ్యాటర్. బట్ అది చేసేకి చాలామంది ఉన్నారు. సో ఐ హ్యావ్ ఫౌండ్ అ నీష్ వేర్ ఐ ఫీల్ నోబడీ కెన్ డూ వాట్ ఐ డూ. దట్ ఈస్ మై ప్లస్ పాయింట్. సో దట్స్ వై ఐ టేక్ ఇట్. సో యూ విల్ కంటిన్యూ లైక్ దిస్ ఓన్లీ ఫర్ ఎవర్? సార్ నేను ప్లాన్ చేసేది వచ్చి ఇవాళ దాకానే ఉంటుంది సార్. రేపు దాకా నేను ప్లానే చేసలేదు సార్. అది ఏం జరుగుతుందో తెలియలేదు. ఇప్పుడు దీంట్లో వచ్చి లీడ్గా చేశాను, ఇంకో 2 సినిమాలు లీడ్గా చేస్తున్నాను. సో ఐ డోంట్ నో వాట్ విల్ ఓపెన్ అప్ వేర్. ఐ నెవర్ సే నెవర్. బట్ ఇప్పటికీ ప్రస్తుతానికి చాలా క్యారెక్టర్లు వస్తున్నాయి అండ్ మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. అండ్ ఫర్ మీ ఐ డోంట్ లైక్ కాలింగ్ ఇట్ అ క్యారెక్టర్ బికాస్ ఇన్ ఎనీ ఫిల్మ్, ఫర్ ఎగ్జాంపుల్ in వీరసింహారెడ్డి I thought I was a lead. So one more question. If supposing that one director like Onkar or some producer comes forward to you with a character of full glamour, heroine, songs, each and everything. ఎందుకు హీరో అంటే గ్లామర్ చెప్తున్నారు మీరు? హీరో అంటే హీరోయిన్ గా ఉండదా? No. అదెందుకు అడిషనల్ వచ్చింది? Right from the starting point, I am just keeping that distinction between the characters that you are portraying and the characters that you have denied to do. కథ ప్రకారం ఉంది. ఇప్పుడు మీరు నా తమిళ సినిమా మీరు చూసారో నాకు తెలియట్లేదు. తార తప్పటి ఒక సినిమా చేశాను. అది బాలా సార్, హీస్ ద నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బాలా సార్. దాంట్లో తార తప్పట్లో వచ్చి ఒక కరగాటం డాన్సర్గా ఉంది. బట్ ఎవరు వాళ్ళు వేసే కాస్ట్యూమ్లే వచ్చి ఎంత ఉంటుంది. మీరు టెంపుల్ డాన్స్ మీరు చూసినారా లేదా? టెంపుల్ డాన్సర్. సో వాళ్ళు ఆడేది వచ్చి ఇంత వస్తుంది. బట్ ఎవరు నన్ను చూసుకొని అది గ్లామర్గా అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్గా చూసారు. So I differentiated as 2 different things. It depends on the story. It's not that I just want to come remove my clothes and stand in front of the television. That's not what I want. ఆ క్యారెక్టర్కి అవసరం అంటే నేను చేస్తాను. అది నాకు ఫస్ట్ పూర్తిగా నమ్మకం రావాలి, దాని తర్వాత చేస్తాను. Fantastic. All the very best.